చెప్పండి సార్. హాయ్ నాగార్జున గారు, బాగున్నారా? కస్టమర్ గా వచ్చారు, ఎలా ఉంది సైట్ ఎలా ఉంది? సైట్ మాత్రం సూపర్ సార్. అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎట్లా అనిపించింది సార్? సార్ ఇది మనకు ఆస్ట్రేలియాలో ఫస్ట్ చెట్టు అనేది ఈ మకాడమియా అనే చెట్టు మనకు ఆస్ట్రేలియాలో ఫస్ట్ చెట్టు. తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, కెన్యా అట్లా మనకు టాప్ కంట్రీస్లో కూడా ఇది నెంబర్ 1 చెట్టు. ఇది ఎవరైతే 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలిగి తినగలుగుతారో ఇటువంటి డ్రై ఫ్రూట్ నట్లో ఇది ప్రీమియం కాస్టింగ్ కాబట్టి దీని వాల్యూ అనేది మనకు ఆన్లైన్లో కూడా ఎక్కడ చూసినా కూడా 4,000 రూపాయలు. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే అందరం మనం పంట పండిస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఎర్రచందనం, శ్రీగంధం అంటే చాలామంది ప్రతి ఒక్కరు ప్రతి లెవెల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. మనం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చుకుందాం, కస్టమర్కి ₹1 ఇప్పిద్దాం, ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కూడా ₹1 కావాలనే ఒక ఉద్దేశంతో మకాడమియా తీసుకొచ్చినాం సార్. ఓకే సార్. అవును సార్, ఇప్పుడు మాకు చాలా మంది మేము కూడా ప్లాట్ కొన్నాం మన కనిగిరిలోనే ఎర్రచందనం. మాకు ఇప్పుడు ఎర్రచందనం కొంటే ఇన్ని సంవత్సరాలకి ఇంత వస్తుంది అన్నారు. మరి ఇక్కడ బెనిఫిట్స్ ఎట్లా నాకు? ఎస్ సార్, మీరు కొనేటువంటి చెట్టు ఏదైతే ఉందో మంచి చెట్టు సార్. అది కూడా కాకపోతే ఒక 15 నుంచి 20 ఏళ్ళకి పంట వస్తుంది. అది చెట్టు మీద పంట వస్తుంది. కానీ ఇది పంట అది ఓన్లీ చెట్టు మాత్రమే నరికితే మళ్ళీ మీకు 1 టైం వస్తుంది. ఇది జీవితాంతం ఇన్కమ్ సార్. అంటే ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు అయింది, 1.5 year 5 ఏళ్ళకి ఎంత పెద్ద చెట్టు అవుతుంది గుర్తుంచుకోండి. అట్లా ఒక చెట్టు వచ్చేసి ఈ నట్టు కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక 100 గ్రాములకు మనకి 20 వస్తాయి అన్నప్పుడు ఒక కేజీకి ఎన్ని వస్తాయి? ఇంటూ 200 పీసుల లోపల వస్తాయి. అటువంటిది చెట్టు 100 కేజీల పంట వస్తుంది రియల్గా. కానీ మనం ఏం చెప్తున్నాం, 100 కేజీలు అంటే అబ్బా 100 కేజీలు, ఓన్లీ 25 కేజీలు. ఎక్కువ చెప్పే కంటే ఈరోజు మార్కెట్లో 4,000 ఉంది సార్. 25 కేజీలు నేను 2,000 రూపాయలకి ఇస్తే నువ్వు తీసుకుపోతావా? 100% తీసుకుపోతావు, రైట్? ఇదే 25 కేజీలు ఇంటూ 2,000 వేసుకుంటే చెట్టుకు 50,000, ఎకరకు 40 లక్షలు, 300 చెట్లు ఇస్తున్నా సార్. ఇంటూ 50,000 ఎంత అవుతుంది మీరే చెప్పండి సార్? సుమారు 1.5 వస్తుంది. 1.5. కానీ మనం ఏమంటున్నామంటే మనం పెట్టిన 40 లక్షలకి 25% సంవత్సరానికి 10 లక్షల ఇన్కమ్ గ్యారంటీ. 300 చెట్లకు ఇంటూ చెట్టుకు 10,000 వచ్చినా, 5 కిలోలు వచ్చినా ఇంటూ 2,000 వేసుకున్నా చెట్టుకు 10,000 రూపాయలు సార్. అంటే ఇంటూ 30 వేసుకుంటే 30 లక్షలు. కస్టమర్కు 15 లక్షలు, కంపెనీకి 15 లక్షలు. ఇంకేం కావాలి చెప్పండి సార్ కస్టమర్కి? ఇట్లా ఓకే సార్, దాని పరంగా బాగానే ఉంది. సెక్యూరిటీ ఎట్లా? సెక్యూరిటీ 24 hours సెక్యూరిటీ ఉంటుంది సార్. చుట్టుముట్టు ఫెన్సింగ్ చేస్తాం. మనం ఇంకొకటి కూడా ఏం చేస్తున్నాం సార్ అంటే చుట్టుముట్టు కూడా ఏదైతే బార్డర్స్ ఉన్నాయో దానిలో బొంగు కర్ర పెడుతున్నాం సార్. బొంగు కర్ర పెట్టడం వల్ల ఏమవుతుందంటే బయట ప్రపంచానికి లోపల ఏముందో ఎవరికి తెలియదు. అంటే మనకు కూడా చెట్టు ఏం జరుగుతుంది ఏం కదా, గేట్ కూడా హై సెక్యూరిటీ ఉంటుంది సార్. సీసీ కెమెరాలు ఉంటాయి. మనం ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో అది కూడా ఆటోమేటిక్గా చెట్టు పెరిగే కొద్దీ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. ఓకే ఓకే. మనకు ఎన్ని సెంట్ల ప్లాట్ ఉంది సార్ మన దగ్గర? మినిమం సార్ 11 సెంట్లు కస్టమర్కి మంచి కంఫర్టబుల్ అనమాట. ఎందుకంటే 35 చెట్లు వస్తాయి. 35 చెట్లు ఇంటూ వాళ్ళకి చెట్టుకు 50,000 వచ్చిన 17.5 లక్షలు. పెట్టింది 5 లక్షలు, ఆగింది 5 సంవత్సరాలు. పంట ఎన్ని ఏళ్ళు వస్తుంది సార్? 60 ఏళ్ళు వస్తుంది. కాబట్టి మనం ఏమంటున్నాము, అంత పెద్ద అమౌంట్ రాకున్నా 35 చెట్లకు చెట్టుకు 10,000 వచ్చినా 3.5 లక్షలు సార్. లిస్ట్ చెప్తున్నారు. లిస్టే ఇంకా 100 కిలోలు వస్తే ఇంటూ 2,000 2 లక్షలు ఇంటూ 35 70 లక్షలు. నమ్మరు కానీ వస్తుంది. ఏదో ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు గ్యారెంటీ వస్తుంది సార్. ఇది మన కాన్సెప్ట్. ఓకే సార్, కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది సార్. మరి పంట ఎవరుకుంటారు? అయ్యో సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పంట అంటే బాదాం ఎవరు కొంటున్నారు సార్? పిస్తా ఎవరు కొంటున్నారు సార్? కొనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సార్. వాళ్ళు వచ్చి మన గేటు ముందర నిలబడి నాకు ఇవ్వండి అంటారు సార్. ఎందుకంటే మన జనాభా పెద్ద జనాభా, బయట దేశాల్లో ఉన్నటువంటి చిన్న జనాభా దగ్గరనే కాస్ట్లీ ఉంది. కెన్యా ఎంత దేశం సార్? చిన్న దేశం. ఒక్కొక్క ఏదైతే వెంచర్ ఉందో అంటే ఒక్కొక్క రైతు దగ్గర 2,000 ఎకరాలు, 3,000 ఎకరాలు, 5,000 ఎకరాలు ఓన్లీ కెన్యాలనే ఉంటే ఇండియాలో ఈ రోజు వరకు 1,000 ఎకరాలు కూడా లేదు. అటువంటిది 120 కోట్ల జనాభాకి తలా 100 గ్రాము 1% పీపుల్కి 100 గ్రాము అమ్మినా కూడా మనం అమ్ముకోలేము సార్. ఓకే ఓకే సార్, గుర్తుంచుకోండి. బాగుంది. ఎస్ సార్, మీరు తప్పకుండా ఎంతో అంత పెట్టుకోండి సార్. 100% మీకు ఫుల్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ చెట్టు మీ జీవితంలో ఎక్కడ ఎవ్వరు పెట్టలేరు. ఇది మాత్రం మన కంపెనీ పెడతారు సార్. నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము తీసుకునేదే కాకుండా 10 మందికి చెప్తాము. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. సెకండ్ సైట్ ఇది.
హైవేకి 1 కిలోమీటర్. విలేజ్ నేమ్ వచ్చేసి రాగసముద్రం. ఓకే, మార్కాపురంకి 12 కిలోమీటర్ దూరంలో ఉంది.